హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఆఫ్ ఉన్న రోజు నా డే ఎలా గడుస్తుందో తెలుసా? చాలా చాలా టైర్డ్గా, బట్ అప్పుడప్పుడు ప్రొడక్టివ్గానే ఉంటుంది. అంటే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ కాస్త లేట్గానే లేస్తా. అంటే బాగా చలి ఉంది, -డిగ్రీస్ వెళ్ళిపోయింది, -4. సో అస్సలు లేవ్వాలనిపించదండి. బాగా యాక్చువల్లీ ఎంత కప్పుకొని పడుకుంటే అంత బాగా నిద్ర వస్తుందన్నమాట. సో ఇలా లేచేసి నా బెడ్‌నైతే సర్దేసుకుంటాను క్లీన్‌గా. ఎంతవరకైతే అంతవరకు. బెడ్ విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించను అప్పుడప్పుడు మాత్రమే. అంటే ఇక్కడ ఎవ్రీడే బెడ్‌షీట్ చేంజ్ చేయడం అంటూ ఏముండదు. సో ఇద్దరమే ఉన్నాం కాబట్టి బెడ్‌షీట్‌ని అలానే ఉంచేస్తాను. కొత్తగా ఫిట్టెడ్ షీట్స్ తెచ్చుకున్న ఇండియా నుంచి. చాలా బాగున్నాయి. ఒక 2, 3 తెచ్చుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో కావాలంటే చూపిస్తా. పార్సెల్ వచ్చిందనమాట. సో ఇలా లేచేసి ఫస్ట్ బెడ్ తయారు చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్నా. అప్పుడప్పుడు డైరెక్ట్గా షవర్ చేసేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు అంటే ఆఫ్ ఉన్న రోజైతే ఖచ్చితంగా షవర్ అంత తొందరగా అవ్వదు. ఎందుకంటే నాకు దొరికేది 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత దొరుకుతుంది. సో అప్పుడే నేను హెయిర్‌ని బాగా ఆయిల్‌తో మసాజ్ చేసుకొని అప్పుడే హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు హెయిర్ వాష్ కూడా ఓపిక లేదంటే స్కిప్ చేసేస్తాను. లేకపోతే ముందు రోజే చేసేసుకునింటే కూడా వదిలేస్తాను. మీరు చూడొచ్చు టెంపరేచర్ మైనస్‌లో ఉన్నప్పటికీ ఐస్ అయితే లేదు, కానీ చలి మాత్రం ఘోరంగా కొడుతుందండి. నైట్ వాన పడినట్టుంది. కాస్త వెట్‌గానే ఉంది రోడ్. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి ఈ ప్లాంట్ క్రిస్మస్ టైంలో బాగా ఎక్కువగా వస్తదన్నమాట. ఆ టైంలో రెడ్ కలర్ ఇంకా కింద గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి. ఆ గ్రీన్ కలర్ లీవ్స్ అన్నీ పాడైతే దీన్ని నేను రీపాట్ చేసి, చిన్న పాట్‌లో వస్తది. సో దీన్ని రీపాట్ చేసి కింద లీవ్స్ అన్నీ కట్ చేశాను. సో దట్ కొత్త లీవ్స్ వస్తాయని చెప్పేసి. ఇకపోతే అలోవెరా, యూకేలో కూడా అలోవెరాని ఎంత బాగా పెంచాను తెలుసా? ఈ ఈ ప్లాంట్‌కి ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ చిన్న మొక్క కనిపిస్తుంది, అంత కూడా లేదు. చాలా చిన్న మొక్క తెచ్చాను ఇది. నేను అప్పుడు వీడియో తీసుకుని ఉంటే చాలా బాగుండనిపించింది. యాక్చువల్లీ ఆ మొక్కని ఫ్రీగా పెట్టారు, పడేస్తారంట తీసుకోకపోతే. సో నేను షాప్‌లో ఏం చేశాను, అలోవెరా చెట్టు దొరకడం కష్టం, నేను దాన్ని ఎలా అన్నా పెంచుకుంటానని చెప్పేసి అది తెచ్చుకొని పాట్ చేస్తే అంత పెద్ద చెట్టు అయింది. అది నాకు వెరీ హ్యాపీ దాన్ని చూసినప్పుడంతా. సో హాల్ అయితే ఇలా ఉంది. నైట్ కొంచెము సర్ది పడుకున్నామన్నమాట. సో ఇల్లు అయితే క్లీన్ చేయాల్సింది చాలా చాలానే ఉంది. ఇక అనుకున్న అమ్మో ఈరోజు ఒళ్ళు గుల్లైపోతుందని చెప్పేసి. సో మొత్తానికైతే క్లీనింగ్ స్టార్ట్ చేసా. సామాన్లు కడిగేది ఉంది, హాల్ సర్దేది ఉంది, ఎవ్రీథింగ్. మా హస్బెండ్ అయితే ఇక తెలుసుగా మార్నింగ్ లేచి వర్క్ స్టార్ట్ పెడతారు. ఇది వీకెండ్ కాదు, వీక్ డేనే. తను వీకెండ్‌లో సండేస్ ఆ టైంలో వాక్యూమ్ చేసి పెట్టేస్తాడు ఇల్లు. సో నేను వాక్యూమ్ చేసుకునే పని ఉండదు. ఎందుకంటే సండేస్ మా ఇంటి వారం కాబట్టి ఖచ్చితంగా ఇల్లు కడిగి ఇల్లు క్లీన్ చేసి దేవుళ్ళని కడిగి పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మొత్తం వాక్యూమ్ చేసి ఇల్లు ఊడ్చి క్లీన్‌గానే పెడతాడు. బట్ సామాన్లు అయితే కొన్నిసార్లు అక్కడక్కడే ఉండిపోతాయి. బట్ మొత్తానికి ఇల్లు అయితే క్లీన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా తలస్నానం చేసుకొని పూజ చేస్తాడు. సో నేనైతే ఫస్ట్ ఇలా స్టవ్‌తో స్టార్ట్ పెడతాను క్లీనింగ్. సో స్ప్రేతో అన్నీ స్ప్రే చేసుకుంటూ ఈజీగా క్లీనింగ్ చేసేసుకుంటా. సో మనం వీక్‌లో 2 టైమ్స్ ఇలా క్లీన్ చేస్తాను ఖచ్చితంగా. స్ప్రేతోనే క్లాత్ తీసుకొని స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో దట్ ఒకేసారి ఎక్కువ క్లీనింగ్ పడదనమాట. జస్ట్ వైప్‌తోనే సరిపోతుంది. ఒక 2 మంత్స్, 3 మంత్స్ నేను క్లీన్ చేయకుండా అలానే వదిలేసానంటే నేను చాలా చాలా థిక్, అంటే చాలా స్ట్రాంగ్ స్ప్రేస్ వాడి అప్పుడు కాసేపు వదిలి నానబెట్టి అప్పుడు స్క్రబ్ చేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. నాకు స్క్రబ్బింగ్ అంత అవసరం పడలేదు, ఎందుకంటే రీసెంట్‌గానే బాగా డీప్ క్లీనింగ్ చేశాను. స్టవ్ ఇంకా చిమ్నీ మొత్తం కబోర్డ్స్ అన్నీ డీప్ క్లీనింగ్ చేశాను. సో ఆ టైల్స్ అవన్నీ అందుకే చమక్ చమక్ అని మెరుస్తున్నాయి. నేను ఒక 1 వీక్ వదిలేసానంటే మా ఆయన వంట చేసి టైల్స్‌ని అంతా గబ్బులేపిస్తాడు. నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు. చిమ్నీ కూడా ఇప్పుడిప్పుడే క్లీన్ చేస్తున్నా, ఎందుకంటే చిమ్నీ చాలా ఘోరంగా ఉండింది. ఇప్పటికీ ఇంకా గ్రీజ్ ఉంది. మీకు ఎవరికైనా చిమ్నీ క్లీనింగ్ తెలవాలంటే నన్ను అడగండి, నేను మంచి టెక్నిక్ యూస్ చేశాను. సో మీకు ఖచ్చితంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా క్లీన్ చేశానని చెప్పేసి. మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది నాకు తెలుసు ఖచ్చితంగా. ఇకపోతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకుందాం. ఇక బాగా ఆకలి దంచేస్తుంది. ఇంకా క్లీనింగ్ అవ్వలేదు. కడుపులో కాస్త పడితేనే మెషిన్ తిరుగుతదన్నమాట. అందుకే ఇంకా ఎగ్ మయో చేశాను. నార్మల్‌గా అప్పుడప్పుడు శాండ్‌విచెస్‌కి స్టఫింగ్ చేసి పెట్టి వెళ్తుంటాను మా హస్బెండ్‌కి. క్యారెట్
బ్రెడ్‌తో స్టఫింగ్ అన్నా, లేకపోతే ఎగ్ మయో అన్నా, కొన్నిసార్లు చీజ్ అలాంటి డిఫరెంట్‌వి నేను ఇలా బాక్స్‌లో పెట్టేసి ఎళ్తూ ఉంటాను. సో దట్ ఆయన మార్నింగ్ లేచి నన్ను నేను వర్క్‌కెళ్ళిపోయాక తను వర్క్ టైంలో బిజీగా ఉంటే తనకేం చేసుకోవడానికి ఉండదు కదా! డైలీ మ్యాగీలు అలాంటివి మంచిది కాదు. బ్రౌన్ బ్రెడ్ పైన ఇలాంటివి ఏదైనా స్టఫ్ పెట్టుకొని తింటే రెడీగా ఉంటది అని చెప్పేసి అలా రెడీ చేసి పెట్టింటా. సో, అది మాత్రం నేను రెడీ చేసి పెట్టిన స్టఫ్ మాత్రం జస్ట్ 2 డేస్ మాత్రమే యూజ్ చేయాలి. సో, మళ్ళీ ఫ్రెష్‌గా 2 డేస్ తర్వాత చేస్తూ ఉంటానన్నమాట. సో, అలా నేను అంటే ఎప్పుడూ అదే కాదు. అప్పుడప్పుడు మధ్యలో వేరేవి కూడా తింటుంటాడు కార్న్‌ఫ్లేక్స్ అలాంటివి. సో, ఇది ఇంకా పడేయాల్సిన టైం వచ్చేసింది. ఈరోజే లాస్ట్. ఇంకా రేపు యూజ్ చేయకూడదని చెప్పేసి నేను మొత్తం యూజ్ చేసేసి సో, ఫైనల్‌గా శాండ్‌విచెస్ రెడీ చేసుకొని మా ఆయన్ని పిలిచేసాను. సో, తను వచ్చేస్తాడన్నమాట. అంటే నేను పిలవగానే రెడీ అవ్వగానే వచ్చి కూర్చొని తింటాము. నార్మల్‌గా అందరూ టీవీ చూసుకుంటూ తింటారు. మేమైతే మా పాపని కెమెరాలో చూసుకుంటూ తింటాము. లేదంటే ఇక వీడియో కాల్ స్టార్ట్ పెడతాము. పాపని చూస్తే బాగా మిస్ అవుతుంటాం మేమిద్దరము. స్పెషల్లీ ఆఫ్ ఉన్న రోజు వర్క్‌లో ఉన్నప్పుడు అదెలానో గడిచిపోతది డే నాకు తెలీదు. మా ఆయనకు చాలా బ్లంట్ అనిపించిందంట. ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చెయ్యి అనంటే, నేను కాస్త వర్క్ ఎక్కువుంది కాబట్టి పని త్వరగా అయిపోతదని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ ఈజీదే చేశాను. లంచ్ కాస్త మంచిది చేద్దాంలే అని చెప్పేసి. వీక్ డేస్ ఉంటే అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ చేస్తాను నేను ఇంట్లో ఉంటే. వీకెండ్స్ అయితే ఇక మేము తినము. సాటర్‌డే, సండే ఆ టైంలో చేయనింకా. సో, అలా వీడియో కాల్‌లో చూసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక ఇక తను వర్క్‌కెళ్ళిపోయాడు. ఇక నా పని నేను స్టార్ట్ పెట్టేశాను. ఇంక ఎవ్రీథింగ్ క్లీనింగ్ అంతా మొత్తం చాలానే క్లీనింగ్ ఉండింది. ఎక్కడివక్కడ పెట్టేశాడు. సో, నేను కూడా అంతే నార్మల్‌గా వర్క్ ఉన్న రోజు వర్క్ నుంచి వాపస్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడివక్కడ ఉండిపోతాయి. ఈవెన్ క్లోత్స్ కూడా అవన్నీ మడిచి అన్నీ సర్ది ఏవైతే లాండ్రీకి వేయాలో అవన్నీ వేసుకుంటూ ఉంటాను. కాకపోతే నేను వర్క్‌ని ఎంజాయ్ చేస్తాను. నా ఇంటిని నేను క్లీన్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా మంచిగా పెద్దగా సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా తినుకుంటూ వర్క్ చేస్తూ ఉంటానన్నమాట. ఎంత క్లీనింగ్ ఉన్నా నాకు చేసినట్టే అనిపించదు. ఇంకా చేయాలనిపిస్తుంటది డిఫరెంట్‌గా. సో, కొత్తవి ట్రై చేస్తూనే ఉంటాను నేనెప్పుడూ. సో, ఇలా మంచి తెలుగు పాట పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ నా ఆఫ్‌ని కంటిన్యూ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మీరందరూ ఎలా చేస్తారు క్లీనింగ్ అవన్నీ కూడా వీడియోస్ అంటే నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాను. మీరందరూ కూడా ఎలా చేస్తారు? ఎలా గడుపుతారన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఏవన్నా కొన్ని చిట్కాలు కూడా చెప్తే చెప్పండి. నేను అవి ట్రై చేస్తాను. ఇకపోతే ఈ కొత్త షూ స్టాండ్ కొన్నామన్నమాట. షూ ర్యాక్ నాకు చాలా నచ్చింది. అంటే నాకు షూస్ అన్నీ చాలా ఉన్నాయి. నావి, పాపవి, మా ఆయనవి. అవన్నీ బయట కనిపించడం, ఇంకా ఇంట్లో వేసుకునే చెప్పులు, బయటికి వేసుకెళ్ళే స్లిప్పర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ బయటికి కనిపించడం, ఇంతకుముందు ఉన్న స్టాండ్ మీకు అక్కడ కనిపిస్తుంటుంది వుడెన్ స్టాండ్. అన్నీ బయటికి కనిపించేవి అండ్ సరిపోక ఒక దానిపైన ఒకటి పెట్టేసాం. చాలా క్లమ్జీగా ఉంటే మొన్ననే అమెజాన్‌లో ఆర్డర్ పెడితే వచ్చింది. దీన్నే మా ఆయన నైట్ అంతగా ఫిక్స్ చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తానికి లుక్ చాలా బాగుంది ఎంట్రన్స్‌లో అని చెప్పేసి. నేను వేరే వుడెన్‌లో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇదేం మేము ఉండే పర్మనెంట్ ఇల్లు కాదు కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు అది కొత్త ట్రెండ్ కొత్తగా నడుస్తుంది. చాలామంది వాడారు. నా ఫ్రెండ్ కూడా చెప్పింది చాలా బాగుంది అని. తను 3 టైర్ 4 టైర్ తీసుకుంది. నేను 10 టైర్ తీసేసుకున్నా ఒకేసారి. పాప కూడా ఇక వస్తూనే ఉంటాయి కదా అని చెప్పేసి. ఇక నా పని స్టార్ట్ పెట్టేసా. కిచెన్ పని స్టార్ట్ అవుతే గంట 2 గంటలు ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో, ఇలా అంతా వాష్ చేసి క్లీన్ చేసిన తర్వాత మా ఆయన కాఫీ చేసుకోవడానికి వచ్చాడు. టీ. తను గ్రీన్ టీ మాత్రమే తాగుతాడు. సో, తనకిష్టమైంది ఇండియా నుంచి తెచ్చాను కొత్తది. సో, అది ట్రై చేస్తుంటాడు. అంటే అది నేనైతే ఫిష్ చేయడానికి రెడీ చేసుకున్నాను. తను టీ చేసేసుకొని వెళ్ళిపోయాడు. ఫిష్‌కి మసాలా అంతా మా అమ్మని రెసిపీ అడిగి ఇందాక కూర్చొని మాట్లాడుతున్నా కదా! అప్పుడు మా అమ్మతో అంతా రెసిపీ అడిగాననమాట ఫిష్‌ది. సో, ఫిష్ మసాలా ఎలా చేయాలో చెప్పింది. మీకెవరికైనా ఈ రెసిపీ కావాలంటే అడగండి. చాలా ఈజీగా ఫిష్ పులుసు అనమాట. యాక్చువల్లీ వ్లాగ్ చేస్తున్నా కాబట్టి రెసిపీని నేను నిజంగా చూపించలేదు. బట్ నెక్స్ట్ టైం ఫిష్ తెచ్చి స్పెషల్‌గా మీకు రెసిపీ చూపించడానికే ఫిష్ చేస్తాను. మా ఆయనకు కూడా యాక్చువల్లీ ఫిష్ కర్రీ పులుసు చాలా అంటే చాలా నచ్చింది. ఎప్పుడు చేయలేదేంటి ఇలా అని అన్నాడు.
మంచిగా తిన్నాము. అండ్ చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కువ పని గూడా పట్టలేదు. సో, ఫిష్ చేయడానికి సెపరేట్‌గా ఈ అల్యూమినియం పాత్ర తెచ్చుకున్నా అనమాట. కాస్త వెడల్పుగా ఉండేది. ఈ అంటే నేను ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ వాడడానికే ప్రిఫర్ చేస్తా. కాకపోతే ఆహ్, అంటే హెవీ వెయిట్ కాబట్టి ఇదే తెచ్చుకున్నా ఇండియా నుంచి. క్యాస్ట్ ఐరన్ కర్రీకి మాత్రమే. ఆ కర్రీ పాన్‌లో క్యాస్ట్ ఐరన్ పాన్‌లో ఇది చేస్తే నిజంగా చాలా బావుండదు ఫిష్. ఫిష్‌కెప్పుడు ఇలా వెడల్పు ఉన్నదే ఉండాలి. నేను చేసిన దాంట్లో కొంచెం చింతపండు ఎక్కువయింది. బట్ నెక్స్ట్ టైమ్ కాస్త చింతపండు కరెక్ట్‌గా వేసి మీకు రెసిపీ చూపిస్తా. ఫిష్ గూడా చాలా చిన్న ఫిష్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ టైమ్ కాస్త పెద్ద ఫిష్ అంటే ఫస్ట్ టైమ్ ఈ ఫిష్ తెచ్చుకున్నామనమాట. ఈ ఫిష్ పేరు మర్చిపోయాను. నేను నెక్స్ట్ టైమ్ కాస్ట్‌కో వెళ్ళినప్పుడు చూపిస్తా. పెద్ద ఫిష్ తెచ్చుకుంటాం ఈసారి. టేస్ట్ చాలా నచ్చింది. మా ఆయన అన్నాడు స్మెల్ గూడా లేదు. సో, టేస్ట్ గూడా బాగా అనిపిస్తుంది. సో, నెక్స్ట్ టైమ్ తెచ్చుకుందామన్నారు. ఖచ్చితంగా చూపిస్తా రెసిపీ. ఇక నేను షవర్ చేసేసుకున్న గ్యాప్‌లో ఫిష్ రెడీ చేసి, రైస్ చేసేసుకొని షవర్ చేసిన. ఎందుకంటే ఏదన్నా బయటికెళ్ళాల్సొస్తే మా ఆయన వర్క్ కూడా అయిపోవడానికొస్తుంది. ఇక ఈవినింగ్ అవుతుంది. సో, ఇక స్నానం చేసేసి నేను కాస్త రెడీ అయిపోయాను. కొత్త బట్టలేసేసుకొని నిజంగా కొత్త బట్టలే అవి. ఇండియా నుంచి తెచ్చినప్పటి నుంచి వేసుకోలేదు. పాతవే దొబ్బుతున్నా అనమాట. సో, కొత్తదేసుకుందాం ఈరోజు ఫర్ ఎ చేంజ్ అంటే అప్పుడప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తది. వీడియోలు చేసేటప్పుడు నిజంగానే ఇంట్రెస్ట్ వస్తదండి. మీరేదో అనుకుంటారు పనులు చేసుకుంటున్నారు, తీస్తున్నారనని. వీడియోలు తీస్తుంటే ఇంకా చూపిచ్చాలి, ఇంకా చూపిచ్చాలి. డిఫరెంట్ నేను ఏమేమి వర్క్ చేస్తానని చెప్పి ఇంకా పని ఎక్కువ చేస్తారనమాట. సో, ఈ వీడియో వచ్చేసి అంటే ఇప్పుడు నేను వాడుతున్న రెవ్లాన్ ప్రోడక్ట్ వీడియో వచ్చేసి నేను స్పెషల్‌గా సెపరేట్ వీడియో కూడా మళ్ళీ చేశాను. ఆ క్లిప్పింగ్‌నే ఇందులో యాడ్ చేశాను. హెయిర్ స్టైలింగ్ చేసుకున్నా. హెయిర్ వాష్ చేశా కాబట్టి హెయిర్ స్టైలింగ్ కూడా చేసుకున్నా. దాని తర్వాత చెప్పాను కదా బయటికెళ్తామని అలా కాస్ట్‌కో వెళ్ళి టైమ్ పాస్ చేసి ఏమేమి కావాలో కొన్ని ఐటెమ్స్ కొనుక్కొని అలా ఇంటికొచ్చి డైలీ స్పెండ్ చేశాను. మీరే ఎలా స్పెండ్ అయిందో నాకు చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.